హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం సామ్సంగ్ గ్యాలక్సీ బడ్స్ ప్రో ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇంతకుముందు వీళ్ళు బడ్స్ లైవ్ అని తీసుకొచ్చారు కదా, దాని తర్వాత ఎడిషన్ అని చెప్పేసుకోవచ్చు. సో చాలా మంచి ఫీచర్స్ తోటి దీన్ని అయితే వీళ్ళు లాంచ్ చేశారని చెప్తున్నారు. సో 360 డిగ్రీస్ అమ్మాయి ఆడియో ఎక్స్పీరియన్స్ చేయొచ్చని చెప్తున్నారు. అంతేకాకుండా యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఏదైతే ఉంటుందో అది సూపర్గా పనిచేస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా వాయిస్ డిటెక్షన్ ఫీచర్ ఉంటుందని చెప్తున్నారు. సో ఇటువంటి అన్ని ఫీచర్స్ అయితే దీనిలో ఉన్నాయని చెప్తున్నారు. సో 16,000 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. దీనికి సంబంధించిన బైక్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటే వీళ్ళు కొన్ని ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. దానిలో భాగంగా మనకు పవర్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ధరకు కొనుక్కోవచ్చు అన్నట్టు. ఈ బడ్స్ కొనుక్కుంటే ఇంకొంచెం డబ్బులు మనం పే చేసామనుకోండి, సో దానికి వీళ్ళు పవర్ బ్యాంక్ అనేది అయితే ఇస్తున్నారు. సో ఆ ఆఫర్ కూడా ఉంది. 16,000 అంటున్నారు. మరి నేనైతే సౌండ్ వినడానికి చాలా ఎక్సైటింగ్ ఉన్నాను. ఒకసారి అన్బాక్సింగ్ చేసి సౌండ్ విని నా ఎక్స్పీరియన్స్ అనేది అయితే మీతోటి షేర్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది సామ్సంగ్ గ్యాలక్సీ బడ్స్ ప్రో. సో దీనికి సంబంధించిన డిజైన్ ఎలా ఉంటుందని చెప్పేసి మనం బాక్స్ పైన చూడొచ్చు. సో బాక్స్కి బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే చాలా డీటెయిల్స్ మెన్షన్ చేసేస్తారు. 2-వే స్పీకర్స్ ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. దాంతోపాటు యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఉంటుందని చెప్తున్నారు. 5 to 18 hours ప్లే టైం ఉంటుందని చెప్తున్నారు. IP-X7 తోటి అయితే దీన్ని లాంచ్ చేసేసారు. దీనికి ఉన్న ఈ సీల్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే ప్రజెంట్ నేను బ్రేక్ చేసేస్తాను. సీల్ అయితే బ్రేక్ అయిపోయింది ఫ్రెండ్స్. సో దీన్ని ఇలా నేను ఓపెన్ చేసిన వెంటనే పై వైపు చూడండి, వావ్, చాలా స్టైలిష్ డిజైన్తో ఉండే ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఇదే బాక్స్లో మళ్ళీ ఇంకొక బాక్స్ ప్రొవైడ్ చేశారు కదా. సో ఈ బాక్స్ని కూడా మనం ఇలా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే జనరల్గా మనకి ఇవే కదా ఇయర్ క్యాప్స్ అయినా కానివ్వండి, దాంతోపాటు ఈ ఛార్జింగ్ కేబుల్ ఏదైతే ఉంటుందో ఇదైతే చూడడానికి కనిపించేస్తుంది. సో ఇయర్ క్యాప్స్ ఏవైతే ఉంటాయో 2 pairs ఆఫ్ అవైతే చూడడానికి కనిపించేస్తున్నాయి. మరి యూజర్ మాన్యువల్ ఏది అంటే సామ్సంగ్లో ఈ పై వైపు బాక్స్లో కింది వైపు వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. సో దీనిలో మనకు యూజర్ మాన్యువల్ అయినా కానివ్వండి, వారంటీ కార్డ్ అయినా కానివ్వండి, అవన్నీ అయితే మనకు ఇందులో చూడడానికి కనిపించేస్తాయి. సో ఫ్రెండ్స్, ఇది ఈ బాక్స్లో ఉన్న ఇయర్ బడ్స్ సామ్సంగ్ సౌండ్ బై AKG అని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో డిజైన్ అయినా కానివ్వండి, బిల్డ్ క్వాలిటీ అయినా కానివ్వండి మనకు సిమిలర్గానే కనిపించేస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు టైప్-C పోర్ట్ ఏదైతే ఉంటుందో అదైతే చూడడానికి కనిపించేస్తుంది. ఒకసారి దీన్ని ఇలా ఓపెన్ చేద్దాం. సో చాలా స్టైలిష్గా ఉండే ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ అయితే దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. సో వెయిట్ అయితే అంత ఎక్కువ ఉన్నట్టయితే నాకు ఏం అనిపించట్లేదు ఫ్రెండ్స్. సో దీనిలో నుంచి మనం బయటికి తీద్దాం. సో ఇక్కడ మనకు ఈ లైట్ కూడా బ్లింక్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో అది ఛార్జ్ అవుతుందా లేకపోతే యాక్టివ్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి. సో ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్ గురించి మాట్లాడినట్టయితే పైన ఫినిషింగ్ చూడండి, ఎక్సలెంట్గా ఉందని చెప్పేసుకోవచ్చు. సో లాస్ట్ టైం లాంచ్ చేసిన దాంతో పోల్చుకున్నట్టయితే దీని డిజైన్ అనేది వేరేలా ఉందని చెప్పేసుకోవచ్చు. సో దీనిలో మనకు ట్రిపుల్ మైక్స్ ఇచ్చారని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. 2 అవుట్ సైడ్, ఒకటి వచ్చేసి ఇన్నర్ సైడ్ అని చెప్పేసి. అంతేకాకుండా దీనిలో మనకు డ్యూయల్ డ్రైవర్స్ చూడడానికి కనిపించేస్తాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి 11mm, ఇంకోటి ఏంటంటే 6mm కనిపించేస్తాయి. దీని కారణంగా సౌండ్ క్వాలిటీ అనేది ఎక్సలెంట్ వస్తుందని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి సంబంధించిన వేరియబుల్ యాప్ ఒకటి దొరుకుతుంది. ఈ యాప్ని మనము ఈ సామ్సంగ్ డివైస్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ బాక్స్లో నుంచి దీన్ని ఓపెన్ చేసిన వెంటనే ఈ సామ్సంగ్ డివైస్లో వేరియబుల్ యాప్ ఉన్న కారణంగా దీని పేరు అయితే వచ్చేసింది చూడండి, సామ్సంగ్ బడ్స్ ప్రో అని చెప్పేసి. సో దీన్ని అయితే నేను ఇలా కనెక్ట్ చేసేస్తాను. ఇలా కనెక్ట్ చేసిన వెంటనే మొత్తం మనకు డిటెక్ట్ చేసేసింది చూడండి. మనకు దీనిలో బ్యాటరీ బ్యాకప్ అనేది ఎంత ఉంది అనేదంతా ఇక్కడ చూపించేస్తుంది. సో ఒకసారి మనం ఈ యాప్ని కూడా ఓపెన్ చేద్దాం. సో దాన్ని నేను ట్యాప్ చేసిన వెంటనే లెట్స్ పేరింగ్ అని చెప్పేసి వచ్చేసింది. ఇక్కడ సామ్సంగ్ గ్యాలక్సీ బడ్స్ ప్రో అని చెప్పేసి పేరు రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీన్ని ట్యాప్ చేసిన వెంటనే ఇది సెటప్ అయితే చేయడం స్టార్ట్ చేసేసింది ఫ్రెండ్స్. సో ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చినట్టుంది. సో అదైతే ఇన్స్టాల్ అయిపోయింది ఫాస్ట్గానే. సో ఫ్రెండ్స్, వీటిని నేను చెవులకు పెట్టేసుకున్నాను. చెవులకు పెట్టేసుకున్న తర్వాత బయట నుంచి చిన్న సౌండ్ కూడా రావట్లేదు. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఆటోమేటిక్ ఆన్ అయిపోయింది. సూపర్గా పనిచేస్తుందని చెప్పేసుకోవచ్చు. సో ఈ యాప్లో కూడా మీరు చూడొచ్చు. ఈ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రెస్ చేసి మనం దీన్ని ఆన్ ఆఫ్ చేయొచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకు చూడండి అంబియంట్ సౌండ్ అని ఉంది. దీన్ని నేను పెట్టుకున్నాను అనుకోండి, అబ్బో, నా సౌండే నాకు చాలా ఎక్కువగా వినిపించేస్తుంది, నేను మాట్లాడే సౌండే. సో బయట ఉండే చిన్న శబ్దాలు కూడా నేను వినగలుగుతున్నాను ఫ్రెండ్స్. సో అది అంబియంట్ మోడ్లో జరుగుతుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అంటే మొత్తం పూర్తిగా నేను మాట్లాడే సౌండ్ కూడా నాకు వినబడట్లేదు. బయట నుంచి నాకు ఎటువంటి సౌండ్ అయితే రావట్లేదు. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ లెవెల్ అనేది మనము హై ఉంచుకోవాలా, లో ఉంచుకోవాలా అనేది కూడా ఉంది. దాంతోపాటే ఇక్కడ మనకు వాయిస్ డిటెక్ట్ అనే ఫీచర్ ఉంది చూసారా. సో దీన్ని నేను ఎనేబుల్ చేసేసాను అనుకోండి. సో ఇది మనం మాట్లాడేటప్పుడు అంటే వేరే వాళ్ళు ఎవరైనా మనతో అవతల వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు అంటే దానికి వాయిస్ వినిపించిన వెంటనే ఆటోమేటిక్ చూడండి ఇది అంబియంట్ సౌండ్లోకి వెళ్ళిపోయింది. సో 10 సెకండ్ల పాటు మనకు వాయిస్ వినిపించకపోతే యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఎనేబుల్ అవుద్ది. వాయిస్ వినిపిస్తే అంబియంట్ మోడ్లోకి వెళ్ళిపోద్ది. సూపర్ ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటే మనకి ఈ అంబియంట్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఎక్స్ట్రా హై అని పెట్టుకున్నాను అనుకోండి, మనం చెవులకు స్పీకర్ పెట్టుకుంటే ఎట్లుంటుంది, సో అలాగైతే వినిపించేస్తా అన్నట్టు. సో దీన్ని మనం అడ్జస్ట్ కూడా చేసేసుకోవచ్చు మనకు తగ్గట్టు. సో ఇక్కడ నేను హై అని పెట్టేసుకుంటాను. సో నేను మాట్లాడడం ఆపేసిన వెంటనే చూడండి అది ఆటోమేటిక్ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్లోకి వెళ్ళిపోయింది. దాంతోపాటే ఇక్కడ మనకు బ్లాక్ టచెస్ అని ఉంది చూసారా, దీన్ని ఎనేబుల్ చేసామనుకోండి యాక్సిడెంటల్గా జరిగే టచెస్ ఉంటాయి చూసారా, సో వాటిని అయితే మనము ఆపేయచ్చు. దాంతోపాటు మనకి ఈక్వలైజర్ ఉంది ఫ్రెండ్స్. సో మనకు బేస్ కావాలా లేకపోతే నార్మల్గా ఉండాలా, డైనమిక్గా ఉండాలా, ఇటువంటి వాటినన్నిటి మనం ఇక్కడ నుంచి
అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ అడ్వాన్స్డ్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మనకు 360 ఆడియో ఉంది. సో మూవీస్ చూసేటప్పుడు ఇది చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. దాంతోపాటు ఎలాగో మనకి ఇక ఫైండ్ మై ఇయర్ బడ్స్ అనేవి, అంటే మన ఇయర్ బడ్స్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతే తెలుసుకోవడానికి ఈ ఫీచర్ కూడా దీనిలో ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ బ్యాకప్ ఎంత ఉంది, మిగతా డీటెయిల్స్ అయితే చూడడానికి కనిపించేస్తున్నాయి. సో ఫ్రెండ్స్, సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. మనకు ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అయినా కానివ్వండి, వోకల్ సౌండ్స్ అయినా కానివ్వండి, చాలా క్లియర్గా వినిపించేస్తున్నాయి. సో బేస్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండు. అయితే ఎవరికైతే యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ అనేది బాగుండాలో, దాంతోపాటు అంబియంట్ మోడ్ ఏదైతే ఉంటుందో అది కూడా పర్ఫెక్ట్గా పనిచేయాలో, దాంతోపాటు ఇది ఆటోమేటిక్ స్విచ్ అవుతుంది చూసారు, ఆ ఫీచర్ అయితే నాకు ఎక్సలెంట్గా అనిపించింది. అంటే మనం మాట్లాడేటప్పుడు అంబియంట్ మోడ్లోకి లేదా మాట్లాడినప్పుడు యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్లోకి వెళ్ళిపోతుంది చూసారా, ఆ ఫీచర్ ఎక్సలెంట్గా అనిపించేస్తుంది. దాంతోపాటు దీనిలో మనకు 360 సౌండ్ ఇచ్చారు చూసారా, అది మనకు సామ్సంగ్ డివైస్ తోటే పనిచేస్తుంది. సో ఇప్పుడు నా దగ్గర సామ్సంగ్ గ్యాలక్సీ S21 అల్ట్రా ఉంది, దీంతో అయితే అది పనిచేసింది. సో ఇంకా కొన్ని అంటే సామ్సంగ్ గ్యాలక్సీ ట్యాబ్ S7 అయినా కానివ్వండి, S7 Plus అయినా కానివ్వండి, 6S6 లైట్ ఇటువంటి డివైస్ ఉంటాయి చూసారా, అంటే ట్యాబ్స్ ఉంటాయి చూసారా, వాటి కూడా పనిచేస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాకు సౌండ్ క్వాలిటీ బాగా అనిపించింది. దాంతోపాటే బ్యాటరీ బ్యాకప్ కూడా బాగా వస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు మనకు దీనిలో డ్యూయల్ డ్రైవర్స్ ఇచ్చిన కారణంగా సౌండ్ కూడా చాలా లౌడ్గా వస్తుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే సామ్సంగ్ వాళ్ళు మంచి ఇయర్ బడ్స్ని లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్ సంబంధించిన డీటెయిల్స్, తర్వాత బయింగ్ లింక్స్ అనేవి అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్.